గ్యాస్ మీద చేయపోయినావా వంట? ఏంటిది వంటనా? బగారా చేస్తున్నా. గ్యాస్ మీద మంట ఎక్కువ తగలదని పొయ్యి మీద చేస్తున్నా. హాయ్ అండి అందరికి. హాయ్ ఫ్రెండ్స్. గోరింటాకు ఏది చేయి చూపి. అబ్బా కాలింది. సూపర్ బాగుండి. ఈ అగడు ఈ ఎండ వేడికి మళ్ళీ పొయ్యి మీద అంటే దారుణంగా ఉంటుంది. ఇంత గాలేదు ఇలా మబ్బు చేసిందట పక్క. ఏం చేస్తున్నావు? బగారా వేస్తున్నా. ఇందులోకి చికెన్ కర్రీ ఇంకా కాలేదు. బర్త్డే స్పెషల్ ఈరోజు. స్పెషల్ ఏంది ఇదంతా? తోటకూర మొన్న పొద్దుడి చూపిస్తా. పొద్దుటి బ్లాగ్లో చూపిస్తా. కోసి మంచిగా నీట్గా కడిగేసి ఇదంతా నారు లెక్క నేను నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ తోటకూర కంపల్సరా? ఏమో అట్లా మొలుస్తాను మరి. నువ్వు ఉన్న చోటనే నిన్ను చూసుకొని మొలుతాయి. ఏమో రాగానే నారు లెక్క సన్నగా కనబడ్డది. కనబడతారికి నేను ఏం చేసిన ఇక కట్ట లెక్క పోసిన. ఇదంతా కట్ట లెక్క పోసేసి వాటర్ ఆగాలని అట్లా చేసిన. ఇంకా సన్నగా ఉన్నాయి. పొద్దున చూపెట్టు. మార్నింగ్ అట్లయితే నీట్గా కనబడుతుంది. ఇక్కడ పోయిందమ్మా. సెటప్ అంతా బాగానే పెట్టుకున్నావు కానీ మస్తు ఉబ్బరిస్తుంది. అబ్బా ఉబ్బరిస్తుంది బాగా. వర్షం పడుతుంది. మొన్న పడ్డదేమో కదా. వర్షం పడితే కంటిన్యూ పడాలి. ఒక 1 అవర్ అట్లా పడితేనే వేడి పోతుంది. 5-10 నిమిషాలు పడిపోయింది అనుకో మళ్ళా అగడంతా బయటికి వెళ్తూ ఉంటుంది. పురుగులు వస్తానని ఇంట్లో లైట్లు అన్నీ బంద్ చేసి. మరి ఇంకా పెద్ద లైట్ పెట్టమంటున్నావు బయట. మరి కానొస్తుందా? చీకట్లేదా కొంచెం? ఈ పెంకలు చూడండి ఎలా సెట్ చేశాను. ఒక గోడ లెక్క సెట్ చేశాను. అమ్మా రిచ్ అమ్మ నేను కలిసి ఇట్లా సెట్ చేసినాం. ఈ పక్కన వేస్ట్ అవుతాయి కదా. మళ్ళీ దీనికాడ గోడ కట్టేయాలంటే మనకు బడ్జెట్ కొంచెం టైట్ పొజిషన్ ఉండి ఇట్లా సెట్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఉన్నాయి పెంకలు. అవి కూడా ఒక పక్క అయితే ఇంతమంది ఉన్నాయి ఇంకా మళ్ళా. చికెన్ వండొచ్చు కదమ్మా. మొన్న ఒక రోజు ఏ రోజు మరి ఇప్పుడు డాడీ వండిన మొన్న. చాలా రోజులు అవుతాను. ఈ మధ్యలో నేను ఎందుకు వండినా చికెన్ వండినావు. చెప్తాను పుదీనా మన చెట్టుదే. ఏంటది? చికెన్ ఫ్రై చేశాను. ఓహో ఓకే ఓకే. మొన్ననా అవును కట్ చేసి వేస్తే బాగుండు. మధ్యలో కట్ చేసి వేస్తే బాగుండు. నేను అదే అనుకుంటాను. బగారా ఆకులా ఏంటవి? బగారా ఆకులే. అల్లం ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుంది కదా. అట్లానే ఎక్కువ వేసినా కూడా అల్లం అల్లం వేసుకోవద్దు. అల్లం అల్లం ఉంటుంది కదా. బియ్యం కడిగి పెట్టేసిన ఎక్కువనే అంతే మెత్తగా అవుతుంది. మరి జాగ్రత్త. ఇది దేనికి? అది పైన గార్నిష్. అది బిర్యానీకి కదా చేసేది. ఇది కూడా ఉంటే బాగుంటుంది. అమ్మో నా మంట చూడే బర్ర వండుతాను కట్టెలు. జాగ్రత్త. అసలే అన్ని ఎండి ఉన్నాయి. ఒక్క రవ్వ దేని మీద పడ్డా కూడా కథం. కోడే మన ఇంట్లో ఉన్న ఒక్కగానొక్క కోడి ఇప్పుడే గుడ్లు పెడుతుంది. అది రేపు పొద్దున చూపిస్తుంది. దాన్ని కూడా పడుకుంది ఇప్పుడు. చెప్పా అనక ముందే చెప్తాను. ఫ్రెండ్స్ అని ఛానల్ అయింది కదా. కొత్తిమీర ఒక్కటి ఏం బాగుండట్లే. ఏంది మండలు వేస్తాను వల్ల ఇగురు పైన వేస్తే ఏమవుతుంది అట్లా? బిర్యానీయా? ఇక్కడ పొయ్యి కాడ కూర్చొని ఇట్లా కడుక్కుంటే ఇటు పోసుకుంటే వీటిని పెంచుతానవా? 2-3 వర్షాలకి అయితే ఇంకా మంచిగా ఇక్కడని కాదు అటువైపు కూడా ఇక మనకు తెలియని ఏముంది మొత్తం మొలుస్తుంది అన్నమాట. ఏది చేన్లలోనా? కూడా ఇటు పక్కకు కూడా
అట్లని దాన్ని ఊక కూడా తినకూడదు అంట. డాడీ చూసిన వస్తుగానే మగ్గింది. ఉమ్, వస్తుగానే మగ్గింది అది. ఏది ఎమ్మటే బొగ్గు అంటుంది. అట్టేసారు కాబట్టి నేను ఫస్ట్ బియ్యం పోస్తున్నాను అనమాట, తర్వాతకేమో వాటర్ పోసుకుంటాను. గంజి వంపను కాబట్టి. నేను అందిన ఏమండి అన్నం ఎప్పుడు సరే నేను లేనప్పుడు అందిన. నేను లేనప్పుడు ఉండు నువ్వా? ఇద్దరు లేనప్పుడు అందిన. నువ్వా? నువ్వు ఇద్దరం లేనప్పుడు అన్నం ఎప్పుడు ఉండే నువ్వు ఇచ్చమ్మా? వండినా కదా అమ్మ. ఏమో మరి. బయటికి పోయినప్పుడు నేను గిన్నె తింటున్నాను కదా నేను. ఉమ్, అది ఆ రోజు రైస్ వండినా, ఉల్లిగడ్డ ఫ్రై చేద్దాం, రైట్ ఫ్రై చేద్దాం అనుకుంటే అది మొత్తం మాడింది. ఏంది రైస్ తక్కువ పోసినావా? సరిపోతుంది మనకి. వాటర్ వస్తాయి. ఫస్ట్ తర్వాత చూడండి నిండుది. సరిపోతాయి, వాటర్ తేవాలి ఇంకా. చల్లటి పోయొచ్చుగా. అమ్మా చల్లటి ఈ చల్లటియేనే. ఇంకా చల్లటి కూల్ కూల్. ఏది ఫ్రిడ్జ్లో వాటర్ తెచ్చిపోతావా? అయిపోయకూడదు. ఒక రోజు పెద్దోడు వండుతాడు కానీ పక్క సరికి బా సరే. ఎట్టండి వాటర్ పోతానట్టుంది వీళ్ళు. వద్దు వద్దులే, డ్రమ్లో పడతానట్టుందిలే, అది సగం ఖాళీగా ఉందిగా. గిన్నె తక్కువ. అగడు ఘోరంగా ఉంది కదా. అది ఇంత కలుపుతా అంటే ఫుల్గా కొడుతాను. ఎందుకు కలుపుతానో మరి నువ్వు? వద్దు, మళ్ళీ కట్టి అలా పెడతాను, మళ్ళీ మంట ఫుల్ వస్తుందంట అది. అమ్మా అగడు చూడు, అగడు కాదు గాలి. ఇప్పుడు వస్తుంది గాలి. బాబా, పోతేదమ్మా ఆయిల్ కానీ ఏసీ కూడా పని చేయదు దీనికి. ఈ మంట వస్తుందా మంట? మంట పెట్టు. మమ్మీ భయం ఏంటంటే అటు మబ్బు చేసింది, ఎక్కడ వర్షం వస్తుందో అని టెన్షన్ పడతాను. రాదులే నీ వంట అయ్యేంత వరకు, నీ వంట అయ్యేంత వరకు గాలి రాదులే, వర్షం రాదులే. వర్షం రాకపోతే కానీ గాలి వచ్చినా కష్టం, ఎందుకంటే మంట తగలదు కదా మా పై ఇక్కడ. షురు అవుతుంది గాలి షురు అవుతుంది. అమ్మా ఇగరా, నేను తెమ్మన్నప్పుడు ఇది ఎద్దురు నాకు, కానీ మీరు ఈ ఇంట్లో పెట్టుకోండి. గాలి ఉన్నట్టుండి బలే పెరుగుతుంది. ఇక పటే నిమ్మలం కూర్చోవద్దు, ఇక లేపుతుంది మంచిగా దుబ్బ మొత్తం. ఓహో, చెప్తున్నా ఓ డస్ట్ మామూలుగా లేవట్లేదుగా. అలుకు కదమ్మా, ఎట్లా మరి ఇప్పుడు? అవుతుంది అది, అన్నం అవుతుంది. గ్యాస్ మీద పెడతావా మరి? అన్నం అవుతుంది, కూర ఒకటి నేను పొయ్యి మీద అనుకుంటా. కానీ నేను అప్పటికి అనుకున్నా మబ్బు వేస్తుంది పడుతుంది వాన అని. డోర్లు పెట్టించాలి. అడ్డు పెట్టేటందుకు కూడా ఏం లేదుగా. అడ్డు పెట్టేటందుకు కూడా ఏం లేదుగా. ఏం లేదు, ఏం వద్దులే కానీ చూసుకొని తిరగండి అమ్మ. ఇగో మంట తగలదు, మంట తలగద్దు, చల్లారిపిగా గ్యాస్ మీద పెడతలే కానీ. ఇప్పుడేగా స్టార్ట్ అయింది. ఇగమ్మా ఇది అటు పెట్టు. అమ్మా దమ్ము నిండిందా? ఒక బకెట్లో అయ్యి గాలి దుమ్ము వస్తుంది. మరి 5 నిమిషాలలో అవుతుంది, అట్టేసారు కదా తొందర అవుతుంది. మంట మాత్రం మండుతుంది. ఓ బయటకు వెళ్తుంది. మంచం కూడా లేదా అడ్డు పెడదామని. జాగ్రత్త, కొద్దిసేపు పొయ్యి దగ్గర ఉండు నువ్వు ఎటు బాబు, ఎందుకంటే గాలికి మంటలు వేసి ఎటన్నా పడ్డదనుకో ఇక ఏంలే. చెప్పు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఏంటది? చికెన్ వండుతా అని అడిగా నేను. చికెన్ సరే, నువ్వు ఫస్ట్ అయితే ఇది ఉండబ్బా, నాకు ఇది టెన్షన్. అమ్మ గాలి చూడే, ఎడ కనపడుతుంది గాలి? పడట్లే, గాలి వస్తుంది బిడ్డ, కరెంటు కూడా పోతుంది. ఆహా, ఛార్జింగ్ ఉందా చూడు. నేను ఫోన్లకు ఛార్జింగ్ పెడతా. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం.
ఓకే ఫ్రెండ్స్ బాయ్. కాళ్ళు మొత్తాన్ని ఇగో ఇట్లా కొడతానన్నమాట. ఇప్పుడు కొడతా నాడు అమ్మ నువ్వు ఇంట్లో పోవే అమ్మ కట్టెలు జాగ్రత్త కొంచెం ఇక్కడ ఉండు. ఉంటుందని నీ ఫోన్ ఛార్జింగ్ పెడతా 2 ఫోన్లకి. కొడతా